మీరందరూ కొంచెం బయటుంటారా? ఈ అమ్మాయికి కాస్త గాలాడనివ్వండి. డోర్ క్లోజ్ చేయండి. నాకెందుకో చాలా కంగారుగా ఉంది. ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను. కాస్తైనా ఊరట లభిస్తుందేమో. అలాగే అమ్మా. ఉమ్. నీ కొడుకును అదుపులో పెట్టవా? వాడేం చేశాడు వదినా? అమ్మా, అత్తేని కొడతావేంటి? తన కళ్ళ ముందే విహారీ ఆ లక్ష్మిని సొంత పెళ్ళాన్ని ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్తుంటే వాణ్ణి ఆపాల్సింది పోయి ఏం చేస్తున్నావు నువ్వు? లక్ష్మి స్పృహ తప్పి పడిపోయేసరికి విహారీ లక్ష్మిని లోపలికి తీసుకుని వెళ్ళాడు. అంతే కదా వదినా? డాక్టర్ గారు, ఎలా ఉంది నా చెల్లికి? బాగానే ఉంది. విహారీ గారు ఎక్కడా? కిందున్నారండి, పదండి వెళ్దాం. అమ్మా, ఏమైందమ్మా? ఏమైతే నీకెందుకురా? ఇప్పుడు జరిగే ప్రతిదానికి నువ్వే కారణం. లక్ష్మి మాటలు పట్టానికి, నేను అవమాన పట్టానికి కారణం నువ్వే. లక్ష్మమ్మ, ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మమ్మ? ఇప్పుడు పర్లేదు పండు. నీకేమైందని విహార్ బాబు చాలా కంగారు పడ్డారమ్మా. డాక్టర్ మంది తీసుకుని వచ్చినారమ్మా. డాక్టర్ని తీసుకొచ్చారా? అవి నన్ను చెక్ చేసిందా? అవునమ్మా, ఇక్కడే చెక్ చేసినారమ్మా. ఏదో ఇంజక్షన్ కూడా వేసినట్టున్నారమ్మా. విహార్ బాబు యమునంతో మాట్లాడడానికి ఇప్పుడే కిందకి వెళ్ళారమ్మా. నువ్విప్పుడు ఒట్టి మనిషివి కాదు, గర్భవతివి. డాక్టర్కి నేను ప్రెగ్నెంట్ అని తెలిసిపోయి ఉంటుంది. దాని గురించి చెప్పడానికి వెళ్ళారేమో. లక్ష్మమ్మ, డాక్టర్ గారు, లక్ష్మికి ఎలా ఉంది? ఆమె చాలా నీరసంగా ఉన్నారు. చాలా స్ట్రెస్లో కూడా ఉన్నారు. ఆవిడికి బలమైన ఆహారం పెట్టండి. ఆమె స్ట్రెస్ అవ్వకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. అంతే కదా? అంతే మేడం. ఆమె పరిస్థితి చూస్తే మొగుడు లేకుండా ప్రెగ్నెంట్ అయిందని బాధ పెట్టేలా ఉన్నారు.
వీళ్ళకి నిజం చెప్పకపోవడమే చాలా మంచిది. మేడం, తనని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హెల్దీగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. అలాగే డాక్టర్ గారు. సరే అండి, నేను వెళ్ళొస్తాను. విహారీ, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరా. పర్లేదు మేడం, నేను వెళ్తాను. లక్ష్మి, నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఎందుకు బయటకు వచ్చావు? లక్ష్మి లక్ష్మి, లక్ష్మి, అమ్మా, ఆ లక్ష్మికి ఈరోజు కళ్ళు తిరిగాయి, మొన్న వాంతులయ్యాయి. నాకెందుకు ఆ సరోగస్ ఏమైనా సక్సెస్ అయ్యిందా అని అనుమానంగా ఉంది. పద. డాక్టర్ గారు. చెప్పండి. డాక్టర్, ఆ లక్ష్మికి ఏమైంది? అది ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? తను చాలా వీక్గా ఉందండి. వీక్గా ఉండటం వల్లనే పడిపోయిందా? మీరు తనని బాగా ఎగ్జామిన్ చేశారా? చేశాను. తను చాలా నీరసంగా ఉంది. మీరందరూ తన్ని చాలా బాగా చూసుకోవాలి. అంతేనా? సర్లేండి, దాన్ని ఎలా చూసుకోవాలో మాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి. వీళ్ళందరి మధ్యలో ఆ పిల్ల తన గర్భాన్ని ఎన్ని రోజులు దాయగలదు? లక్ష్మి, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో. పర్లేదు విహారి గారు. లేదు, నువ్వు రెస్ట్ తీసుకోవాల్సిందే. పడుకో. విహారీ, ఇక్కడున్నావా? ఒకసారి నీతో మాట్లాడాలి విహారీ. మావయ్య, ఇక్కడ కాదు, కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం. కనకం రెస్ట్ తీసుకుంటుంది కదా, తనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది. సరే రా.